హలో గైస్, వెల్కమ్ టు డైలీ ట్రేడింగ్ పర్ల్స్. ఈ రోజటి వీడియోలో మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఈ వీక్కి సంబంధించిన నిఫ్టీ 50 అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ వీక్లో నిఫ్టీ 50 మూమెంటం ఏ విధంగా ఉండబోతుంది అనేది డైలీ చార్ట్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, ఈ వీడియోలో ఫిబొనాచి ఎంట్రీ మోడల్ని తెలుసుకోవడం జరిగింది కదా. దానికి రిలేటెడ్ వీడియో ఫిబొనాచి ఎంట్రీ మోడల్ని మనం ఇండెక్స్లో ఏ విధంగా వాడాలి అండ్ ఏ విధంగా యూస్ చేసుకొని మనం ఎంట్రీస్ని మార్కెట్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది కదా. ఎవరైనా ఈ వీడియోని మిస్ అయినట్లయితే ఒక్కసారి ఈ వీడియోని క్లిక్ చేసి వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఎవ్రీడే మీకు ఇది యూజ్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ డైరెక్షన్ కనుక్కొని మనం ట్రేడ్ ఏ విధంగా ప్లేస్ చేయొచ్చు అనేది ఫిబొనాచిని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలనేదంతా కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అండ్ దీని కంటిన్యూషన్ వీడియోనే ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఆప్షన్స్లో మేము ఏ ఇండికేటర్ని చూస్తాం, అక్కడ మనం ఇండెక్స్లో ఫిబొనాచి ఎంట్రీ మోడల్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్లో కూడా మనం కొన్ని ఫార్మాలిటీస్ అయితే యూజ్ చేసుకోవాలి, కొన్ని టెక్నికల్ అనాలిసిస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో మేము ఏ విధంగా వెళ్తాం, ఇక్కడ ఆప్షన్ చార్ట్ని ఏమి చూపించను. ఓకేనా, ఆప్షన్ చార్ట్ని ఏమి చూపించను. ఆల్రెడీ మార్కెట్ ఆఫ్లో ఉన్న టైంలో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని అయితే. జస్ట్ అదే నిఫ్టీ 50 ఇండెక్స్ని నేను మా ట్రేడింగ్ సెటప్లో పెట్టి ఏ విధంగా మేము ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం, ఏ ఇండికేటర్స్ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తాం, ఆ ఇండికేటర్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎంట్రీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనేదంతా కూడా ఈ రోజటి వీడియోలో నేను మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే ఫార్మేట్ని మీరు ఆప్షన్ చార్ట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో చెప్తానో అదే మీరు ఆప్షన్ చార్ట్లో ఇంప్లిమెంట్ చేసుకొని ట్రేడ్స్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ వీడియోలో ఫస్ట్ నిఫ్టీ 50 ఈ వీక్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తున్నట్లయితే, ఫస్ట్ మన నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి 24,270లో మనకి నిన్న క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ అయితే కనిపించింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కొంచెం పాజిటివ్లోనే క్లోజ్ అయ్యింది ఓవరాల్గా. ఇక్కడ మీకు కనిపిస్తున్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 ఎస్ఎంఏ అంటారు. వీటిని ఎస్ఎంఏ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ 3 ఉన్నాయి. రెడ్ కలర్ ఏమో 200 సింపుల్ మూవింగ్ యావరేజ్, అండ్ పర్పుల్ కలర్లో ఉన్నది 100 సింపుల్ మూవింగ్ యావరేజ్, గ్రీన్లో ఉన్నదేమో 50 సింపుల్ మూవింగ్ యావరేజ్. 50, 100, 200. సో ఇప్పుడు నిఫ్టీ 50 ఎక్కడ ఉంది, 50 మూవింగ్ యావరేజ్కి ఎబోనే ఉంది అండ్ 100 ఎస్ఎంఏకి పైనే ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ మన మూమెంటం ఎక్కడ వరకు ఉండొచ్చు, ఇండికేటర్ ప్రకారం చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న 200 ఎస్ఎంఏ వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్కమింగ్ వీక్లో. ఇప్పుడు మనకి వచ్చే వీక్ మండే టు ఫ్రైడేలో ఈ 24,868 దగ్గర 200 ఎస్ఎంఏ ఉంది. మనకి 24,868 లెవెల్ వరకు కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టెక్నికల్గా చూసుకుంటే మనకి ఈ ప్లేస్లో ఒక స్వింగ్ హైని క్రియేట్ చేసింది కదా ఈ రోజు, ఏప్రిల్ 21 రోజు. ఆ స్వింగ్ హై దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది అరౌండ్ 24,600 దగ్గర. 24,600 వరకు అయితే ఈజీగా ఈ వీక్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. డౌన్ సైడ్కి వస్తే ఉన్న సపోర్ట్స్ 24,200 అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న 100 డిఎంఏ కూడా ఎస్ఎంఏ కూడా మనకి సపోర్ట్గానే ఉంటుంది 24,100 దగ్గర. సో 24,100 వరకు కూడా మనకి కంటిన్యూస్ సపోర్ట్సే మార్కెట్లో కనిపించడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు వచ్చే వీక్లో కూడా మనం అప్ సైడ్ మూమెంటమే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ఉన్న 200 ఎస్ఎంఏని కూడా క్రాస్ చేసుకొని ఒక డే క్యాండిల్ పైన సస్టైన్ అవుతుందో ఆ తర్వాత మన నెక్స్ట్ మూమెంటం అనేది నెక్స్ట్ రెసిస్టెన్సెస్ 26,000 దగ్గర ఉంది. అండ్ ఆ తర్వాత ఉన్న నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హైకి దగ్గరగానే ఉంది. ఆల్ టైమ్ హై 26,355 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్సెస్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది ఆ తర్వాత వీక్లో. ఓకేనా, అండ్ నౌ ఇప్పుడు మేము ఆప్షన్స్లో ఏ విధంగా ట్రేడ్స్ చేస్తామనేది మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ మీకు చార్ట్ పైన 2 ఇండికేటర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ 2 ఇండికేటర్స్ వచ్చేసి ఈఎంఏస్. ఇక్కడ ఇండికేటర్స్ ప్లాట్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఈఎంఏ 22 అండ్ ఈఎంఏ 200 అని ఉంది కదా, 2 ఈఎంఏస్ ఉంటాయి. మనం ఇక్కడ ఇండికేటర్స్లో వెళ్ళి నేను ఇక్కడ దన్ ఇంటర్ఫేస్లో మేము మీకు చూపించడం జరుగుతుంది. సో దీని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనం ఈఎంఏ అని సెర్చ్ చేయాలి. ఇండికేటర్స్లో ఈఎంఏ అని సెర్చ్ చేస్తే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి ఫస్టే మనకు కనిపిస్తుంది. దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేసుకుంటే 2 ఇండికేటర్స్ ఇక్కడ ప్లేస్ అవుతాయి. ఆ తర్వాత దీంట్లో ఉన్న సెట్టింగ్స్ని క్లిక్ చేసి ఒకదానికి లెంత్ 22 ఇచ్చుకోండి. 22 ఇస్తే అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు కలర్ మీకు నచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చు. 22 అంటే 22 డేస్కి సంబంధించిన క్యాండిల్స్ యొక్క యావరేజ్ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే 22 క్యాండిల్స్ మీరు డే టైం ఫ్రేమ్లో చూసినా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా ఏ టైం ఫ్రేమ్లో చూసినా సరే దానికి తగ్గట్టుగా ఈ మూవింగ్ యావరేజ్ అనేటివి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 22 ఈఎంఏ మనకి బ్లూ కలర్లో ఉంది, 200 ఈఎంఏనేమో నేను రెడ్ కలర్లో మెన్షన్ చేసుకోవడం జరిగింది కదా.
సో, ఇక్కడున్న 22 ఈఎంఏ ఏం చూపిస్తది? ప్రీవియస్‌గా ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ అయిన క్యాండిల్ దగ్గర నుంచి ఇప్పుడు నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తున్నా కాబట్టి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రీవియస్‌గా ఉన్న లాస్ట్ 22 క్యాండిల్స్‌కి సంబంధించిన యావరేజ్‌ని ఇది ఇండికేట్ చేస్తా ఉంటది. ఈ మూవింగ్ యావరేజ్ అనేది. అండ్ 200 ఈఎంఏ ఏం యూజ్ చేస్తది? ఈ 200 ఈఎంఏ అనేది ఇక్కడ నుంచి 200 క్యాండిల్స్ యొక్క యావరేజ్ ప్రైస్‌ని ఇండికేట్ చేస్తూ ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఫార్మ్ అవుతది. అరౌండ్ మనకి 24,082 దగ్గర మనకు కనిపించడం జరుగుతుంది. 22 మూవింగ్ యావరేజ్ ఏమో 24,280కి దగ్గర మనకి కనిపించడం జరుగుతుంది. మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో మారిస్తే ఆ టైంకి ఇక్కడ అడ్జస్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? మీరు 30 మినిట్స్‌లో చూసినా, 15 మినిట్స్‌లో చూసినా, 5 మినిట్స్‌లో చూసినా ఆ టైమ్ ఫ్రేమ్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతా ఉంటాయి ఈ ఇండికేటర్స్ అనేటివి. సో, మోస్ట్ ప్రాబబ్లీ మనము మార్కెట్ టైమ్‌లో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూడడం జరుగుతది. ఓకేనా? 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే మనం ఆప్షన్స్‌లో ఎంట్రీస్ తీసుకుంటాం కాబట్టి 15 మినిట్స్‌లో మనం అక్కడ ఇండెక్స్‌లో ఫిబొనాసిని చూసుకొని అక్కడ నేను ఏదైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ఫార్మాట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్‌లోకి వచ్చేసి ఇక్కడ ఉన్న మూవింగ్ యావరేజ్ ప్రకారం కూడా ఆప్షన్స్ అనేటివి ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. మనం ప్రీవియస్ మార్కెట్‌కి వెళ్దాం ఒకసారి. ప్రీవియస్ మార్కెట్ సిట్యుయేషన్‌కి వెళ్తే కొన్ని డేస్‌వి మనం టెస్ట్ చేయడం జరుగుతది. ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచే తీసుకుందాం. ఇదే రోజు జూన్ 11 ఓకే. జూన్ 11 రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? 200 ఈఎంఏకి, 22 ఈఎంఏకి బిలోలో ఓపెన్ అయింది. సో, ఈ మూవింగ్ యావరేజ్‌కి రెండిటికి కిందన ఉన్నంత వరకు మనం డౌన్ సైడ్‌కి ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోవడానికే ట్రై చేయాలి. ఎప్పుడు గాని అప్ సైడ్ మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆ! ఓకేనా? ఇక్కడ నుంచి పైకెళ్తూ మూవింగ్ యావరేజ్‌ని ప్రైస్ ఎప్పుడు టచ్ చేసినా మనకి ప్రైస్ అనేది డ్రాప్ అనేది కనిపిస్తది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్‌ని క్రాస్ చేసి అప్ సైడ్‌కి వెళ్లి ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్ గూడా అదే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ పైనుంది. 22 మూవింగ్ యావరేజ్ కిందుంది. మార్కెట్ ఏమో నెగెటివ్‌లో ఉంది కాబట్టి మొత్తం కిందనుంది ప్రైస్ అనేది. ఎప్పుడైతే ఈ 22 మూవింగ్ యావరేజ్‌కి పైకి ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్రాస్ చేసి క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ గూడా దాని పైనే క్లోజ్ అయితే మనం ఇక్కడ ఆర్డర్‌ని బై సైడ్‌కి అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం బై ఆర్డర్‌ని ఈ నెక్స్ట్ క్యాండిల్‌లో ప్లేస్ చేసుకుంటాం. దీని స్టాప్ లాస్ అనేది ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్‌కి దగ్గరలో ఉన్న రీసెంట్ క్యాండిల్ లో ఏదైతే ఉందో దానికి దగ్గర పెట్టుకోవాలి. మన టార్గెట్ ఎక్కడికి ఉంటదంటే ఇక్కడ మనం 22 మూవింగ్ యావరేజ్ పైన 200 మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఈ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకే మన టార్గెట్ అనేది ఉంటది. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ప్రైస్‌లో డ్రాప్ కనిపించే ఛాన్సెస్ అయితే మోస్ట్ ప్రాబబుల్లీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత ఒక్కసారి డౌన్ సైడ్‌కి వచ్చింది. బట్ స్టాప్ లాస్ అయితే ఇవ్వలేదు. అక్కడి నుంచి పైకెళ్తూ 200 మూవింగ్ యావరేజ్ వరకు అయితే వచ్చింది. 1:1.7% మనకి టార్గెట్‌ని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా? అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఏ విధంగా ప్లాన్ చేస్తామంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఏదో ఒక ఆప్షన్ అనుకోండి. పుట్టే గాని, కాలే గాని రెండిట్లో సేమ్ ఇండికేటర్స్ ఉంటాయి. రెండిట్లో సేమ్ క్యాండిల్సే ఉంటాయి. బట్ ఫార్మేషన్ అనేది దాంట్లో ఉన్న ఫార్మేషన్ ప్రకారమే వెళ్ళాలి. మీరు ఏదైతే చార్ట్ చూస్తున్నారో ఆ చార్ట్‌లో ఉన్న ఫార్మేషన్ ప్రకారమే మీరు వెళ్ళడానికైతే ట్రై చేయాలి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ డౌన్ సైడ్‌కి ట్రేడ్ ఎప్పుడు ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ కూడా పైనకి క్రాస్ చేసింది. పైన సస్టైన్ అయ్యింది. ఎప్పుడైతే ఇక్కడ డౌన్ సైడ్‌కి ఒక క్యాండిల్ బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కూడా కిందన క్లోజ్ అయిందో రెండిటికి కిందన ఉంది అంటే పర్ఫెక్ట్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తది. సో, ఇక్కడ మనం డౌన్ సైడ్ ట్రేడ్‌ని ఈ క్యాండిల్‌లో ప్లేస్ చేసుకోవచ్చు. మన స్టాప్ లాస్ అనేది రీసెంట్‌గా క్రియేట్ చేసిన హైకి దగ్గరలో ఉంటది. అండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్‌గా ఉన్న స్వింగ్‌లో ఇక్కడ ఉంది కదా ఒక లో అక్కడి వరకు ఈజీగా అయితే వచ్చేస్తది. ఈ లో అనేది మనకి టార్గెట్‌గా ఉంటది. అక్కడ వరకు చూస్తున్నట్లయితే మనకి 1:1.42% టార్గెట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ కూడా మనకి ఎలాంటి స్టాప్ లాస్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. 200 మూవింగ్ యావరేజ్‌కి, 22 మూవింగ్ యావరేజ్‌కి చాలా దూరంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ మూవింగ్ యావరేజ్‌ని ప్రైజెస్‌ని అట్రాక్ట్ చేసుకుంటాయి. లేదంటే మూవింగ్ యావరేజ్ అయినా ప్రైస్ వరకు వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ప్రైస్ అనేది 22 మూవింగ్ యావరేజ్ టచ్ చేసిందో ఆ తర్వాత చూడండి 22 మూవింగ్ యావరేజ్ ట్యాప్ చేసుకుంటూ దాని పైనే ఉండింది. ఓకేనా? దాని పైనే ఉంది. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి డౌన్ సైడ్‌కి బ్రేక్ చేసినా సరే దగ్గరలోనే 200 మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి చాలా తక్కువగా ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డౌన్ సైడ్‌కి బ్రేక్ చేసింది. ఆ తర్వాత కింద సస్టైన్ అయ్యింది. ఇక్కడ మనకి 200 మూవింగ్ యావరేజ్ చాలా దగ్గరలో ఉండడం కారణంగా ఇక్కడ ట్రేడ్ అనేది ప్లేస్ చేయలేం. 22కి 200 మూవింగ్ యావరేజ్‌కి చాలా దగ్గరగా డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్యలో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు. ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఒక పెద్ద క్యాండిల్ ఫార్మ్ చేసిందో ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ కూడా ఫార్మ్ చేసింది కదా! నెక్స్ట్ క్యాండిల్‌లో మన ఎంట్రీ అనేది ఉంటది.
మనం బై ఆర్డర్ ఎంట్రీ తీసుకోవాలి. అంటే రెండిటికి పైనుంది. 200కి, 22కి మూవింగ్ యావరేజ్‌కి పైనుంది కాబట్టి నెక్స్ట్ ఆర్డర్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇక్కడ క్యాండిల్ బిలోలో ఉంటది. టార్గెట్ వచ్చేసి ఇక్కడున్న హై. రీసెంట్‌గా మనకు మార్కెట్ ఓపెన్ అయిన హై ఉంది కదా! అక్కడి వరకు చూసుకున్నా సరే 1:1 టార్గెట్ అయితే ఈజీగా ఉంటది. ఈ హై బ్రేక్ అయిన తర్వాత కూడా మనకి ఎంత వరకు వెళ్ళని ఈ మూవింగ్ యావరేజ్‌ని పట్టుకొని ఈ 22 మూవింగ్ యావరేజ్‌ని ప్లేస్ చేసుకుంటూ స్టాప్ లాస్‌ని కూడా ట్రైల్ చేసుకుంటూ 22 మూవింగ్ యావరేజ్‌కి జస్ట్ బిలోలో స్టాప్ లాస్‌ని పెట్టుకొని ట్రైల్ చేసుకుంటూ ఇక్కడి వరకు కూడా మనం మార్కెట్‌ని అయితే క్యాప్చర్ చేసే అవకాశం ఉంటది. ఆ తర్వాత చూడండి గైస్ 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడెక్కడో కిందుండిపోయింది. 22 మూవింగ్ యావరేజ్ ఇంత పైకొచ్చింది. అంటే ఓవర్ బాట్‌లోకి ఎళ్ళిపోయింది మార్కెట్. ఓవర్ బాట్‌లో ఉన్నప్పుడు బై సైడ్‌కి ట్రేడ్స్ తీసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ మనకి 22 మూవింగ్ యావరేజ్‌కి బిలోకి బ్రేక్ చేసింది. ఆ తర్వాత మనకి 200 మూవింగ్ యావరేజ్‌కి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆర్డర్‌ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే కిందకి బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కూడా క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఉంటది. రీసెంట్ స్వింగ్ దగ్గర మన స్టాప్ లాస్ ఉంటది. అండ్ 1:1 టార్గెట్ అయితే ఈజీగా వచ్చేస్తది. ఓకేనా? 1:1 టార్గెట్. 1:1 టార్గెట్ మనకి ఎక్కడుంది? చూడండి. ఇగో ఇక్కడి వరకు 1:1 ఓకేనా? 1:1 టార్గెట్ అయితే ఈజీగా వచ్చేసిందా? 1:1. 1:1లో మనకు టార్గెట్ వచ్చేసింది. అండ్ ప్రీవియస్‌గా ఉన్న టెక్నికల్ లెవెల్స్‌ని ప్రకారం బేస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న టార్గెట్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. ఓకేనా? థర్డ్ ట్రేడ్ కూడా సక్సెసే అయ్యింది మనకి. అండ్ నెక్స్ట్ ఇంకొక రోజు చూద్దాం. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ కూడా మనకి మూవింగ్ యావరేజ్ పైనే ఉండింది. పైనే సస్టైన్ అవుతుంది. సో, ఇక్కడ మనకు ఓవర్ బాట్‌లో ఉంది కాబట్టి మార్కెట్‌లో ఇక్కడ ఎలాంటి ట్రేడ్స్‌ని అయితే తీసుకోవడానికి ట్రై చేయకూడదు. ఆ తర్వాత డేలో చూడండి గైస్ ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. మూవింగ్ యావరేజ్ టచ్ చేసుకొని మంచిగా అప్ సైడ్‌కి మూవ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్‌కి బ్రేక్ చేసిందో మన 200 మూవింగ్ యావరేజ్ చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ అగైన్ మనం సెల్ ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్‌లో మన స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర ఉంటది. టార్గెట్ 1:1 ఓకేనా? 1:1.38 వచ్చింది ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ డౌన్ సైడ్‌కి ఉంటూ ఎప్పుడైతే పైకి బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కూడా పాజిటివ్‌లో క్లోజ్ అయిందో ఇక్కడ కూడా మనం బై సైడ్‌కి ట్రేడ్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడున్న కిందున్న రీసెంట్ లో దగ్గర స్టాప్ లాస్‌ని పెట్టుకొని మనకు ఇక్కడున్న హై ఈ హై పాయింట్ దగ్గర ఫస్ట్ టార్గెట్ ఉంటది. 1:1.6 వచ్చేసింది ఇక్కడ కూడా. సో, ఇక్కడ డౌన్‌కి బ్రేక్ చేసినప్పుడు కూడా చూడండి. ఇక్కడ డౌన్‌కి బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ఉంటది. ఇక్కడ ఎంట్రీ ఉంటది. ఓకే. చూడండి నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ ఉంటది. స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ ప్లేస్‌లో ఉంటది. నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ ఉంటది. 1:1 టార్గెట్ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్ సైడ్‌కి బ్రేక్ అయిన తర్వాత కూడా అప్ సైడ్‌కి ట్రేడ్ ప్లే చేసుకుంటే అప్ సైడ్ కూడా టార్గెట్ ఇచ్చింది. ఓకే. అండ్ ఆ తర్వాత చూడండి మళ్ళీ అగైన్ మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి 22 మూవింగ్ యావరేజ్‌కి, 200 మూవింగ్ యావరేజ్‌కి రెండిటికి బిలోలో ఓపెన్ అయింది. సో, ఈ బిలోలో ఉన్నంత వరకు మనం డౌన్ సైడ్‌కే ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. ఈ మూవింగ్ యావరేజ్ టచ్ చేసిన ప్రతిసారి మార్కెట్ అనేది కింద పడతా ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది డౌన్ సైడ్‌కి అండ్ ఇక్కడ అప్ సైడ్‌కి బ్రేక్ చేసినప్పుడు కూడా ఇక్కడ చూడండి అప్ సైడ్‌కి బ్రేక్ చేసినప్పుడు మనకి 200 మూవింగ్ యావరేజ్‌కి కొంత మేరకు డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ క్యాండిల్‌లో ఎంట్రీ ఉంటది. స్టాప్ లాస్ రీసెంట్ స్వింగ్ లో దగ్గర ఉంటది. అండ్ 1:1 టార్గెట్ ఈజీగా చూడండి 200 మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి రిజెక్ట్ అయిందా లేదా ప్రైస్. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ ముట్టుకుంది. మళ్ళీ కిందకి పడిపోయింది. సో, ఈ విధంగా టార్గెట్స్ అయితే వస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ 22 మూవింగ్ యావరేజ్‌ని 200 మూవింగ్ యావరేజ్‌కి ఎబోవ్‌కి బ్రేక్ అయ్యి ప్రైస్ అనేది క్లోజ్ అయితే రెండిటి పైన స్ట్రాంగ్‌గా సస్టైన్ అయితే మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ మార్కెట్ అయితే చూపిస్తది. చూడండి ఇక్కడ కూడా చూడండి. ఎప్పుడైతే 22 మూవింగ్ యావరేజ్‌ని 200 మూవింగ్ యావరేజ్‌ని డౌన్ సైడ్‌కి బ్రేక్ చేసిందో చాలా స్ట్రాంగ్ ఫాల్ అనేది కనిపించింది. మళ్ళీ 22 మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి అలాగే ఫాల్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ మనకి 200 మూవింగ్ యావరేజ్‌కి, 22 మూవింగ్ యావరేజ్‌కి చాలా గ్యాప్ అనేది వచ్చింది. సో, ఇక్కడ చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడే బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ సస్టైన్ అవ్వలేదు. బిలో క్లోజ్ అయింది. ఆ తర్వాత క్యాండిల్ సస్టైన్ అయ్యింది. బట్ ఆ తర్వాత క్యాండిల్ మళ్ళీ కిందన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ రాలేదు. సో, ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటది. స్టాప్ లాస్ రీసెంట్ లో ఉంటది. అండ్ మన టార్గెట్ వచ్చేసి 22 మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యేంత వరకు 1:1 టార్గెట్ వచ్చేసింది. ఇక్కడ వరకే ఉండాలి. ఎప్పుడైతే మళ్ళీ ఆ 2 క్యాండిల్స్‌కి అబోవ్ వెళ్తదో, ఈ 2 మూవింగ్ యావరేజ్‌కి అబోవ్ వెళ్లి సస్టైన్ అయితే అప్పుడు మళ్ళీ మనకు చూడండి ఇంకొక మూవ్ అనేది పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇదే విధంగా డైలీ ఈ మూవింగ్ యావరేజ్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇలా షార్ట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 22కి, 200కి చాలా దగ్గర డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయకూడదు. ఇక్కడ కూడా చూడండి చాలా దగ్గర డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది కన్సాలిడేషన్‌లో ఉండడానికే ట్రై చేస్తా ఉంటది. పైనున్నంత వరకు పైనే ఉంటది. కిందకి బ్రేక్ చేసినప్పుడు కిందకొస్తా ఉంటది. చూడండి. ఈ విధంగా
మేమైతే ఆప్షన్ చార్ట్‌లో యాజ్ ఇట్ ఈజ్ అనేది ప్లేస్ చేస్తా ఉంటాం. మీరు ఇక్కడ ఆప్షన్ చార్ట్‌ని పెట్టుకుంటే ఆప్షన్ చార్ట్, స్టాక్ పెట్టుకుంటే స్టాక్ ఏ దీనికైనా గూడా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ 22 ఈఎంఏ అండ్ 200 ఈఎంఏని యూజ్ చేసుకొని ఈజీగా ట్రేడ్స్ అనేటివి, స్టాప్ లాస్ టార్గెట్స్ అనేటివి గూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 1:1 టార్గెట్ అయితే పక్కాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మేము డైలీ లైవ్ మార్కెట్‌లో యూజ్ చేసేటివి గూడా ఈ 2 ఇండికేటర్స్ అండ్ అదే విధంగా మా టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్‌ని యూజ్ చేసుకొనే మేమైతే ట్రేడ్స్‌ని తీసుకోవడం జరుగుతది. ఓకే గైస్, మీకు ఈ వీడియో అనేది డెఫినెట్‌లీ యూజ్ అవుతదనుకుంటున్నా. ఈ ఇండికేటర్స్ మీరు గూడా టెస్ట్ చేయండి. కొన్ని రోజులు చూడండి. ఆప్షన్ చార్ట్‌లో ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి. టార్గెట్స్ వస్తున్నాయా లేదా? ఏ విధంగా అనిపిస్తుంది? మీరు ఈ వీడియోని చూసి ట్రేడ్స్ ప్లేస్ చేసిన తర్వాత ఈ ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతున్నాయనేదంతా గూడా మీరు మన కామెంట్ బాక్స్‌లో చెప్పడానికైతే ట్రై చేయండి. డెఫినెట్‌లీ మీరు కామెంట్ బాక్స్‌లో ఏదైనా అడిగితే దానికి సంబంధించిన వీడియోని గూడా మీకోసం మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టడం అయితే జరుగుతది. ఇది మన యూట్యూబ్ ఛానెల్ కొత్తది. ప్రీవియస్‌గా ఉన్న ఛానెల్ అయితే యూట్యూబ్ నుంచి తీసేయడం జరిగింది. కొన్ని స్ట్రైక్స్ పడ్డాయి. యూట్యూబ్ స్ట్రైక్స్ ఎందుకు పడ్డాయో తెలీదు. మనం యూట్యూబ్ గైడ్‌లైన్స్ అన్నీ ఫాలో అవుతూ చేసినా సరే మనకి స్ట్రైక్స్ అయితే వచ్చాయి. దాని కారణంగా ఆ ఛానెల్ అయితే ఎళ్ళిపోయింది. ఇప్పుడు మనం కొత్త ఛానెల్ స్టార్ట్ చేశాం కాబట్టి డెఫినెట్‌లీ మీ సపోర్ట్ అయితే కావాలి. ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే డెఫినెట్‌లీ లైక్ బటన్ కూడా క్లిక్ చేసుకొని మీకు వీడియోలో ఏం అర్థమైందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కుదిరితే ట్రేడింగ్ పైన, ఇన్వెస్ట్‌మెంట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోవడానికైతే ట్రై చేయండి గైస్. విల్ మీట్ యూ అగైన్ విత్ న్యూ వీడియో.